నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి సందడి, భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు. పర్వదినం వేళ కుంభమేళాకు పోటెత్తిన భక్త కోటి, చివరి అమృత స్నానాలతో కిక్కిరిసిన ప్రయాగ్రాజ్. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల్లో హోరాహోరీగా పోటీ, గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్న అభ్యర్థులు. నేడు కృష్ణానది యాజమాన్య బోర్డు ప్రత్యేక సమావేశం, 2 రాష్ట్రాలకు నీటి విడుదలపై వెలువడనున్న నిర్ణయం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగియనుందన్న ట్రంప్, కాల్పుల విరమణ సాధ్యమేనన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్. కృష్ణానది యాజమాన్య బోర్డు ప్రత్యేక సమావేశం నేడు జరగనుంది. చీఫ్ ఇంజనీర్ల కమిటీ నివేదికకు అనుగుణంగా 2 రాష్ట్రాలకు నీటి విడుదలపై ఇవాల్టి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. 2 రాష్ట్రాల ఇంజనీర్ ఇన్ చీఫ్లతో బోర్డు చైర్మన్ అతుల్ జైన్ మధ్యాహ్నం సమావేశం కానున్నారు. కనీస నీటి వినియోగ మట్టానికి ఎగువన ప్రస్తుతం శ్రీశైలంలో 24 టీఎంసీలు, సాగర్లో 42.3 టీఎంసీల నీరు ఉన్నట్లు కేఆర్ఎంబీ సోమవారం జరిగిన సమావేశంలో పేర్కొంది. జులై నెలాఖరు వరకు తాగునీటి అవసరాల కోసం నీటిని నిల్వ చేసుకోవాలని 2 రాష్ట్రాలకు సూచించింది. ఇదే సమయంలో శ్రీశైలం నుంచి ఆంధ్రప్రదేశ్ నీటి వినియోగాన్ని తక్షణమే తగ్గించాలని, తాగునీటి కోసం మాత్రమే తీసుకోవాలని బోర్డు తెలిపింది. సాగర్ కుడి కాలువ నుంచి తీసుకునే నీటిని కూడా తక్షణమే 7,000 క్యూసెక్కులకు తగ్గించాలని కృష్ణా బోర్డు ఏపీకి సూచించింది. ప్రస్తుతం ఉన్న పంటలను దృష్టిలో పెట్టుకుని ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు సాగునీటి అవసరాలపై 2 రాష్ట్రాల చీఫ్ ఇంజనీర్లు ఉమ్మడిగా నివేదిక సమర్పించాలని కేఆర్ఎంబీ సూచించింది. మే నెలాఖరు వరకు తాగునీటి అవసరాల ప్రణాళిక కూడా అందులో ఉండాలని పేర్కొంది. సిఈల నివేదిక ఆధారంగా ఇవాల్టి సమావేశంలో 2 రాష్ట్రాలకు నీటి విడుదల విషయమై కృష్ణా బోర్డు నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో ప్రధాన పక్షాల అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా ఉంది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రులు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ రేపు జరగనుంది. ఈ ఎన్నికల్లో అధికార కూటమి తరఫున 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారికి 2 చోట్ల పీడీఎఫ్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. రాష్ట్రంలో 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేస్తున్న ఎన్డీఏ కూటమి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో ఏపీటీఎఫ్ కు మద్దతునిచ్చింది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానాల్ని దక్కించుకునేందుకు కూటమి పార్టీలు సర్వశక్తులు ఒడ్డి ప్రచారం చేశాయి. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల్లో 3 ప్రధాన అభ్యర్థుల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. అక్కడ ఏపీటీఎఫ్ అభ్యర్థికి అధికార కూటమిలోని తెలుగుదేశం, జనసేన పార్టీలు మద్దతు ప్రకటించాయి. కొందరు బీజేపీ నాయకులు మాత్రం పీఆర్టీయూ అభ్యర్థికి మద్దతునిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి వైసీపీ దూరంగా ఉంది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా పట్టభద్రుల నియోజకవర్గం, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, పాకలపాటి రఘువర్మ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి పట్టభద్రుల స్థానానికి అత్యధికంగా 35 మంది, కృష్ణా, గుంటూరు స్థానానికి 25 మంది, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ స్థానానికి 10 మంది పోటీలో ఉన్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో ఏపీటీఎఫ్ నుంచి పాకలపాటి రఘువర్మ బరిలో ఉండగా పీఆర్టీయూ నుంచి గాదె శ్రీనివాసుల నాయుడు, యూటీఎఫ్ నుంచి కోరెడ్ల విజయగౌరి పోటీ చేస్తున్నారు. ఈ స్థానంలో మొత్తం 22,493 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రఘువర్మ తరపున ఉత్తరాంధ్రలోని కొన్ని ఉపాధ్యాయ సంఘాలతో పాటు టీడీపీ, జనసేన పార్టీల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు పనిచేస్తున్నారు. బరిలోంచి వైదొలిగిన సుంకరి శ్రీనివాసరావు కూడా రఘువర్మకు మద్దతుగా నిలిచారు. పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసుల నాయుడిని ఆర్ఎస్ఎస్తో సంబంధమున్న ఒక ఉపాధ్యాయ సంఘం బలపర్చడంతో మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ సహా మరికొందరు బీజేపీ నేతలు ఆయనకు మద్దతిస్తున్నారు. విజయగౌరి, గాదె శ్రీనివాసుల నాయుడు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. విజయనగరం జిల్లాలో ఈ 2 అభ్యర్థుల వర్గీయులు మొదటి ప్రాధాన్యతా ఓటు ఒకరికి, రెండో ప్రాధాన్యతా ఓటు మరొకరికి పరస్పరం వేసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లాలో యూటీఎఫ్ బలంగా ఉంది. గత ఎన్నికల్లో రఘువర్మకు యూటీఎఫ్ మద్దతివ్వగా ఈసారి యూటీఎఫ్ నుంచే అభ్యర్థి బరిలో దిగడంతో ఆయన విజయావకాశాలపై కొంత ప్రభావం పడుతుందని భావిస్తున్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్సీగా విస్తృత పరిచయాలు, గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మద్దతునిచ్చిన ప్రధాన సంఘాలతో అంతర్గతంగా సత్సంబంధాలు కొనసాగించడం, కూటమి పార్టీలు సంపూర్ణ మద్దతివ్వడం రఘువర్మకు అనుకూల అంశాలుగా ఉన్నాయి. గాది శ్రీనివాసులు నాయుడుకు 2 సార్లు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీగా పనిచేయడం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని బలమైన సామాజిక వర్గం ఆయనకు అండగా ఉండడం, భాజపా అనుబంధ ఇతర పెద్ద ఉపాధ్యాయ సంఘాలు మద్దతుగా నిలవడం కలిసొచ్చే అంశాలు. కోరెడ్ల విజయగౌరి తొలిసారి బరిలోకి దిగిన మహిళగా ఆమెకు కొన్ని పక్షాల నుంచి మద్దతు లభిస్తోంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 35 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ కూటమి, పీడీఎఫ్ అభ్యర్థుల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా అధికార కూటమి బలపర్చిన పేరాబత్తుల రాజశేఖరం, పీడీఎఫ్ నుంచి డివి రాఘవులు బరిలో ఉన్నారు. మొత్తం 3,14,984 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అధికార కూటమి తరపున బరిలో నిలిచిన టీడీపీ నేత పేరాబత్తుల రాజశేఖరం విజయానికి ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన కూటమి నాయకులు గట్టిగా పనిచేస్తున్నారు. పీడీఎఫ్ అభ్యర్థి డివి రాఘవుల్ని గెలిపించేందుకు సిపిఎంతో పాటు ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు కృషి చేస్తున్నాయి. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఎన్నిక ఆసక్తికరంగా మారింది. బరిలో 25 మంది ఉన్నప్పటికీ ప్రధానంగా కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు మధ్య ఉంది. మొత్తం 3,47,116 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల ప్రకటన వెలువడక ముందే ఆలపాటి అభ్యర్థిత్వం ఖరారు కావడంతో ఆయన ఓటర్ల నమోదు మొదలు ప్రచారం వరకు ప్రతి దశలోనూ ఒక అడుగు ముందే ఉన్నారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల్ని ఒకతాటిపైకి తెచ్చి వారి అండతో ఓటర్ల మద్దతు కూడగట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న లక్ష్మణరావు పీడీఎఫ్ తరపున 5వ సారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఉపాధ్యాయ సంఘాలు, వామపక్షాలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాల్లో పట్టు ఉండడం లక్ష్మణరావుకు కలిసొచ్చే అంశం. పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చిన అనుభవం ఉండడంతో పట్టభద్రులతో నేరుగా సంబంధాలు ఉన్నాయి. ఓటర్ల నమోదు విస్తృతంగా చేపట్టి ఇంటింటి ప్రచారం చేయడం, ఎస్టీయూతో పాటు నోబుల్ టీచర్స్ అసోసియేషన్, టీఎన్యూఎస్, ఏపీటీఎఫ్, ఆప్టా వంటి ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాల మద్దతు, 3 దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం, ఎమ్మెల్యే, మంత్రిగా విస్తృత పరిచయాలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు కలిసొచ్చే అంశాలు. రేపు జరగనున్న ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. జిల్లాలో 77 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వాటిలో 42 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామన్నారు. మొత్తం 63,144 మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోనున్నట్టు చెప్పారు. ఎన్నికల కోడ్ అమలుకు ప్రత్యేకంగా టీంలను ఏర్పాటు చేసినట్టు వివరించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని పటిష్టంగా అమలు చేసేదానికోసం దాదాపు 14 ఫ్లయింగ్ స్క్వాడ్స్ని, 21 స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ని, వీడియో సర్వేలెన్స్ టీమ్స్ 7ని నియమించడం జరిగింది. యాక్చువల్లీ మనము అన్ని పోలింగ్ స్టేషన్స్ అంటే 77 పోలింగ్ స్టేషన్స్లోకి కూడా మైక్రో అబ్జర్వర్స్ని కూడా నియమించాము. 94 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 92 మంది పోలింగ్ ఆఫీసర్ 1 అండ్ 199 మంది అదర్ పోలింగ్ ఆఫీసర్స్ ప్లస్ 92 మైక్రో అబ్జర్వర్స్ని ఆల్రెడీ అపాయింట్ చేసి అపాయింట్ ఆర్డర్ ఇష్యూ చేయడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్ మళ్ళీ రిసెప్షన్ జిల్లాలో 3 ప్లేసెస్లో ఏర్పాటు చేశాము. మొట్టమొదటిది మచిలీపట్నంలో నోబెల్ కాలేజ్, ఆర్డీఓ ఉయ్యూరులో ఆర్డీఓ ఆఫీసు ప్లస్ అలాగే గుడివాడలో కూడా ఆర్డీఓ ఆఫీస్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓటర్ స్లిప్పులు పంపిణీ కూడా చాలా పటిష్టంగా చేసి 99.37% అంటే 99.37% ఓటర్ స్లిప్స్ హ్యావ్ బీన్ డిస్ట్రిబ్యూటెడ్ యాక్చువల్లీ. తాజా అంశాన్ని చూస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో విషాదం చోటు చేసుకుంది. మహాశివరాత్రి సందర్భంగా గోదావరిలో స్నానానికి దిగిన 5 యువకులు గల్లంతయ్యారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, చెప్పండి, యువకుల గల్లంతుకు సంబంధించి సమాచారం ఏంటి? నరీష, మహాశివరాత్రి పర్వదినం పండగ రోజున తాడిపూడిలో చాలా పెద్ద విషాదం జరిగింది. గోదావరిలో స్నానానికి వచ్చారు. ఇక్కడ గ్రామస్తులంతా కూడా తాడిపూడి రేవులో స్నానం చేస్తుంటారు.
భక్తులంతా స్నానం చేసిన సమయంలో యువకులు 5గురు గోదావరిలో దిగారు. ఇక్కడ చాలా లోతుగా ఉంటుంది. బంకమట్టితో కూడిన గోదావరి తీరమంతా కూడా ఎత్తైన ప్రాంతం, లోతుగా ఉండటంతో ఒక్కసారిగా వారు లోపల మునిగిపోయారు. పైకి రాలేని పరిస్థితిలో ఉన్న సమయంలో కేకలు వేశారు. అయినా కూడా ఆ సమయంలో ఎవరూ లేనట్టు కూడా తెలుస్తోంది. ఈ ప్రమాదం జరిగి 1 గంట సేపు అయింది. వెంటనే సమాచారం అందుకున్న మత్స్యకారులు పడవలతో గాలిస్తున్నారు. ఇప్పటి వరకు అయితే యువకులు బయటికి తీసే పరిస్థితి ఇంకా ఎవరు కూడా కనపడలేదు. వారు ఆచూకీ అయితే దొరకలేదు, గల్లంతయ్యారు. వారందరూ కూడా గ్రామానికి చెందిన 5గురు యువకులు కావడంతో చాలా పెద్ద గ్రామంలో పెను విషాదం సంభవించిందని చెప్పవచ్చు. మొత్తం గ్రామస్తులు కూడా ఒడ్డుకు చేరుకున్నారు. గాలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది నరీష. ధన్యవాదాలు సాయి కృష్ణ. మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు సుందరంగా ముస్తాబయ్యాయి. విద్యుత్ దీప కాంతులతో వెలుగులీనుతున్నాయి. ఆలయాలకు భక్తులు పోటెత్తారు. శివనామ స్మరణతో శివాలయాలు మారుమోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పరమశివునికి అభిషేకాలు, రుద్రాభిషేకాలు నిర్వహిస్తున్నారు. विश्वेश्वराय नरकान्तकतारणाय कर्णामृताय शशिशेखरधारणाय कर्पूरकान्तिधवलाय जटाधराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय गौरीप्रियाय रजनीशकलाधराय कालान्तकाय भुजगाधिपकङ्कणाय गङ्गाधराय गजराजविमर्दनाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय प्रियाय भवरोगभयपहाय उग्राय दुःखभवसागरतारणाय ज्योतिर्मयाय गुणनामसुहृत्यकाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय चर्माम्बराय शवभस्मविलेपनाय फालेक्षणाय मणिकुण्डलमण्डिताय मञ्जीरपादयुगलाय जटाधराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय पञ्चाननाय फणिराजविभूषणाय हेमाङ्कुशाय भुवनत्रयमण्डिताय आनन्दभूमिवरदाय तमोपहाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय भानुप्रियाय भवसागरतारणाय कालान्तकाय कमलासनपूजिताय नेत्रत्रयाय शुभलक्षणलक्षिताय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय
फलदाय गणेश्वराय गीतप्रियाय वृषभेश्वर वाहनाय मातङ्गचर्मवसनाय महेश्वराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय। శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా ఇవాళ రాత్రి జరిగే పాగాలంకరణ ఘట్టం అత్యంత కీలకమైనది. బ్రహ్మోత్సవ కళ్యాణం వేళ శ్రీశైల మల్లికార్జునుడిని తలపాగా అలంకరణతో పెళ్లికొడుగా ముస్తాబు చేయడమే ఈ ఘట్టం. సుమారు 70 ఏళ్లుగా శ్రీశైలంలో పాగాలంకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బాపట్ల జిల్లా చీరాల మండలం హస్తినాపురం గ్రామానికి చెందిన పృథ్వీ వెంకటేశ్వర్లు కుటుంబం మల్లన్న ఆలయానికి పాగాలంకరణ చేస్తూ వస్తోంది. రోజుకు మోర చొప్పున తెల్లటి నూలు వస్త్రాన్ని మగ్గం ద్వారా తయారు చేసి నియమనిష్టలతో పూజలు చేసి నిల్వ చేస్తారు. అలా 365 మూరల నూలు వస్త్రాన్ని సిద్ధం చేసి శ్రీశైలానికి తీసుకువస్తారు. ఇప్పటికే పృథ్వీ వెంకటేశ్వర్లు కుటుంబంతో పాటు మరికొందరు చేనేతలు భక్తి శ్రద్ధలతో తయారు చేసిన నూలు వస్త్రాలను శ్రీశైల ఆలయానికి చేర్చారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ రోజు రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు పాగాలంకరణ నిర్వహిస్తారు. ఈ సమయంలో ఆలయం లోపల ఉన్న విద్యుత్ దీపాలన్నిటినీ ఆర్పివేస్తారు. పృథ్వీ వెంకటేశ్వర్లు, ఆయన కుమారుడు పృథ్వీ సుబ్బారావు ఇద్దరూ కలిసి మల్లన్న ఆలయం పైకెక్కి దిగంబరులై 365 మూరల పొడవు కలిగిన నూలు వస్త్రాన్ని మల్లన్న గర్భాలయ స్వర్ణ విమాన గోపురానికి అలంకరిస్తారు. పాగాలంకరణ పూర్తయ్యాక ఆలయంలోని విద్యుత్ దీపాలన్నిటినీ ఒక్కసారిగా వెలిగిస్తారు. పాగాలంకరణ వీక్షించిన తర్వాత శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుని భక్తులు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లడం సంప్రదాయంగా వస్తోంది. మేము ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినం రోజున శ్రీశైలంలో తలపాగా అలంకరణ కార్యక్రమం చేస్తున్నాము. ఈ తలపాగా అలంకరణ కార్యక్రమం మహాశివరాత్రి పర్వదినం రోజున రాత్రి 10 గంటల నుండి 12 గంటల మధ్య కాలంలో స్వామివారి కళ్యాణోత్సవంకు ముందుగా ఈ అలంకరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ అలంకరణ కార్యక్రమంకు తెల్లని వస్త్రం మూర వెడల్పున 300 మూర పొడవున ఉన్న తెల్లని వస్త్రమును కార్తీక మాసం మొదలుకొని మహాశివరాత్రి ముందు వరకు మేము నియమనిష్టలతో తయారు చేసి దేవస్థానం వారికి అప్పగిస్తాము. అలాగే మహాశివరాత్రి రోజున పాగాను రాత్రి 10 గంటల నుండి 12 గంటల మధ్య కాలంలో విద్యుత్ దీపాలంకరణ లేకుండా దిగంబరంగా స్వామివారి శిఖరం నుండి నవనందులకు అలంకరిస్తాము. వందలు వేలు కాదు, ఏకంగా 7 లక్షల తాబేళ్లు ఒకే చోట కనిపించాయి. ఒడిశా రాష్ట్రంలోని ఓ నదీ సముద్రంలో కలిసే ప్రదేశం ఆ అద్భుత దృశ్యానికి వేదికైంది. అన్ని తాబేళ్లను ఒకే చోట చూస్తుంటే యుద్ధానికి ముందుకు కదులుతున్న భారీ సైనిక దళంలా కనిపిస్తోంది. ఒడిశా గంజాం జిల్లాలో వందలు వేలు కాదు, ఏకంగా 7 లక్షల తాబేళ్లు ఒకే చోట కనిపించాయి. ఋషికుల్య నది ముఖద్వారం వద్ద ఆ అరుదైన దృశ్యం కనిపించింది. అన్ని తాబేళ్లు మెల్లగా ఇసుకలో వరుస క్రమంలో పేర్చినట్లు కదలడం ఆశ్చర్యానికి గురిచేసింది. అవన్నీ అరుదైన ఆలివ్ రిడ్లీ తాబేళ్లని పర్యావరణ నిపుణులు తెలిపారు. అవి అంతరించిపోయే జాబితాలో ఉన్నట్లు వివరించారు. ఋషికుల్య నది సముద్రంలో కలిసే ప్రదేశం తాబేళ్లు గుడ్లు పెట్టేందుకు అనువైన ఆవాసంగా ఉన్నట్లు వెల్లడించారు. తాజాగా 7-8 రోజుల కాల వ్యవధిలో అక్కడ దాదాపు 7 లక్షల తాబేళ్లు గుడ్లు పెట్టాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారడంతో అవి ఆ చోటును ఎంచుకున్నాయని అధికారులు తెలిపారు. అంతరించిపోయే జాబితాలో ఉండటంతో తాబేళ్ల ఆవాసాన్ని రక్షించేందుకు పర్యావరణ అటవీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మొత్తం 5 కిలోమీటర్ల తీరాన్ని తాబేళ్లు గూడు ప్రదేశంగా మార్చుకున్నాయి. ఆ చోటికి ఎవరూ రాకుండా అధికారులు కంచెను ఏర్పాటు చేశారు. బీచ్ అధికారులు, మెరైన్ పోలీసులు నిత్యం గస్తీ సహా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. గతేడాది నవంబర్ 1 నుంచి ఈ ఏడాది మే 31 వరకు అక్కడ చేపల వేటపై నిషేధం అమల్లో ఉండనుంది.